వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ ముందు భాగంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మరియు నియోజకవర్గ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జర్నలిస్టులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, జిల్లా నాయకులు జిఆర్ మురళి, శివశంకర్, రాజు, నియోజకవర్గ అధ్యక్షులు సైఫుల్లా, హిదైతుల్లా, భాను మహర్షి, షామీర్ బాషా, మంజునాథ్, కార్తిక్, కుమార్, రెడ్డి, రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికోసం 4వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా పూనూరు నియోజకవర్గం నుండి ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, సోదరులందరూ కూడా విజయవాడకి అధిక సంఖ్యలో వెళ్ళడం కోసం ఈరోజు ఇక్కడ ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో ప్రత్యేకించి జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలపైన, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసే అంశం పైన, జర్నలిస్టుల పెన్షను, తర్వాత జర్నలిస్టుల యొక్క కుటుంబానికి ఉచిత వైద్య పరీక్షల గురించి, జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణ, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక కింద మునుపు ప్రచురితం చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు నిలిపేశారు తాత్కాలికంగా. కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించే విషయమై రైల్వే పాసు కూడా ఇంతకు మునుపు కరోనా టైంలో అది నిలిపేశారు. ఆ రద్దు చేసినటువంటి మా యొక్క రైల్వే పాసు 50% రాయితీ మీద వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించాలనేటువంటి అంశం మీద, తర్వాత జర్నలిస్టుల యొక్క వారి యొక్క భద్రత కోసం ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక అంశం మీద, మీడియా అకాడమీ వర్కింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అంశం, జర్నలిస్టులకు అవార్డులు, కార్మిక బీమా వర్తింపజేయడానికి, ఆరోగ్య బీమా అమలు చేయడానికి, తర్వాత యొక్క సమాచార శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ఆ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి, వాళ్ళ జర్నలిస్టులకు వృద్ధాశ్రమము, తర్వాత జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించాలనే విషయం మీద మేము 20 అంశాల మీద, జర్నలిస్టులకు పెన్షన్ చెప్పాము. ఇవన్నీ కూడా మేము ఆ యొక్క చలో విజయవాడ కార్యక్రమంలో 4వ తారీఖున సమగ్రంగా చర్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ యొక్క సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల అందరి సమస్యలు ఇక్కడ ఒక వర్గం చెప్పడం లేదు. కాకపోతే పోరాడేది ఏపీడబ్ల్యూజేఎఫ్. ఇంత మునిపే ఎంతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినది, ఎన్నో సాధించినటువంటి ఈ యొక్క ఏపీడబ్ల్యూజేఎఫ్ సంబంధించి అందరూ దయచేసి అందరూ కూడా ఈ చలో విజయవాడ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి దశాబ్దాలుగా అల్లూరు జిల్లా చింతపల్లి మండల తాజంగి పంచాయతీ నేషనల్ హైవే తాజంగి మెయిన్ రోడ్డు మార్గంలో అటుగా వెళ్తున్నటువంటి చింతపల్లికి చెందిన ఈశ్వర్పై వ్యక్తిగత కక్షలతో కారుతో ధర్మారావు దాడి చేశాడు. దీంతో ధర్మారావును పోలీసులు అరెస్టు చేశారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చింతపల్లికి చెందినటువంటి ఈశ్వరరావు గత కొంతకాలం నుంచి తాజంగిలో మెడికల్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ధర్మారావు మెడికల్ షాపు ఈశ్వరరావు కొన్నేళ్లుగా స్నేహంగా ఉంటున్నారు. ఈ తరుణంలో వ్యక్తిగత కక్షలతో తాజంగికి చెందిన ధర్మారావు ఈశ్వరరావును కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి సంఘటన తాజంగి గ్రామంలో సంచలనమైంది. ఈ విషయంపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్ఐ వీరబాబు తెలిపారు. అయితే మనకి తేదీ 24/2/2025 తాజంగి గ్రామంలో సాయంత్రం 5:30 సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అయితే ఈ నీటిపల్లి ఈశ్వరరావు అని ఈయన విక్టిమ్ అండి, దుర్యా ధర్మారావు ఈయన ఎక్యూజ్డ్. వీళ్ళ మధ్య ఉన్న పర్సనల్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని దుర్యా ధర్మారావు ఈయన కారు తోటి, మారుతి సుజుకి కారు తోటి, రెడ్ కలర్ కారు తోటి చంపాలనే ఉద్దేశంతో ఆయన మీదకి కారు ఫోర్స్ఫుల్గా ఎక్కించడం జరిగింది, గుద్దడం జరిగింది. గుద్దుతూ పలుమార్లు
కార్ని ముందుకు వెనక్కు పోనిస్తే ఆయన మీదకి అసాల్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో మాకు పోలీస్ స్టేషన్కి 25/2/26 తారీఖున మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్లీ మేము ముద్దాయి కోసం ఒక టీం ఫామ్ చేసి పంపించామండి. నేను విక్టిమ్ కోసం ప్రజెంట్ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ ఉన్నాడు, నేను వెళ్ళి చూసి వచ్చాను. ప్రజెంట్ కొంచెం బాగానే ఉన్నారని చెప్పారు, డాక్టర్ గారు బాగానే ఉన్నారని చెప్పారు, కోలుకుంటారని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ముద్దాయి అయితే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సమిష్టిగా ముందుకు సాగాలని సాధకులకు జనసేన నాయకులు ఇక అవానపు విక్రమ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, సమన్వయంతో ముందుకు వెళ్తే గొప్ప ఫలితాలు సాధించగలమని జనసేన నాయకులు అవానపు విక్రమ్ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విక్రమ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభ్యత్వం పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్త ఉద్యమంగా సాధకుల లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. మరి ఈ నెలలో 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా మొట్టమొదటి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని పార్టీకి 2 కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబ పెద్దగా ఆయన కార్యకర్తల కోసం తీసుకుంటున్న బాధ్యత కానీ మనం చూస్తే ఖచ్చితంగా చాలా గర్వించదగ్గ విషయం. అలాంటి వ్యక్తిలో పనిచేస్తున్నందుకు మా అందరికీ గర్వంగా ఉంది. ముఖ్యంగా ఇది మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కాన్సెప్ట్తో ఆయన ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఉద్యమిగా చేరుతున్నారో రేపు వాళ్ళే జనసేన నాయకులుగా గ్రామ వార్డు స్థాయిలో నాయకత్వాన్ని, అలాగే నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని, అలాగే పార్లమెంట్ స్థాయిలో నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన చేయడం జరిగింది. అందుకు మేము అందరం కూడా ఆయనకు మద్దతుగా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మా కరపత్రాలను ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాం. ఒక్క మెంబర్షిప్ తీసుకోవడమే కాదు, ఎవరైతే ఉద్యమిగా మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి పార్టీలో ప్రాధాన్యత, ఒక గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రమాదవశాత్తు ఎవరికైనా ఇబ్బంది జరిగినా వాళ్ళకి ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మెంబర్షిప్ని 400 రూపాయలుగా నిర్ణయించారు. అందుకు అందరూ యువకులు, ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలందరూ కూడా సభ్యత్వాలు తీసుకొని జనసేన పార్టీలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు గతంలో ఒక కొన్ని రెన్యూల్ చేయడం జరిగింది. ఉప్పు కుమార్ అని, అలాగే ఒక పేరు శ్రీనివాస్ అని, ఆయనకు కూడా ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఆయన కూడా జనసేన. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి శేషాచల కొండపైన గురువారం తెల్లవారుజామున త్రుటిలోపైన రోడ్డు ప్రమాదం తప్పింది. పెళ్లి జనాలు ఎక్కుతుండగా అకస్మాత్తుగా న్యూట్రల్ అయినటువంటి బస్సు ముందుకు దూసుకెళ్లింది. పెళ్లి బృందంలోని కాళ్ళ మండలం వేంపాడకు చెందినటువంటి సురేష్ను బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన సురేష్ 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 15 మంది మహిళలు ఉన్నారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో మొదటి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కేంద్ర ఉపాధ్యాయురాలు జూనోతుల నిరంజనమ్మ ఆధ్వర్యంలో దూలం వాణి రవిగౌడు దంపతుల పుత్రిక దూలం శ్రీహాకు మరియు ఓదెల రాజాబాబు ఉషా దంపతుల 2వ పుత్రిక శ్రీయాన్సీకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అది మంచిగా లేదని చెప్పి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీలేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బెజవాడ దినేష్ పిలుపునిచ్చారు. ఆయన పీలేరు పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 26 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సభ్యత్వం కార్యక్రమం క్షేత్రస్థాయి నుండి చేపట్టాలని కోరారు. రేపటి నుంచి అంటే 26/2/2026 నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది కార్యక్రమం చాలా ఒక పండుగ వాతావరణంలో, రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి మన యొక్క రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి సమన్వయకర్తగా మన శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. ఈ యొక్క శ్రీనివాస్ గారు ఈరోజు
జనసేన పార్టీ చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతున్నాము. సో దీనికి మనకు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 75 మంది సాధకుల్ని నియమించడం జరిగింది. సాధకులు అంటే జనసేన సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ద్వారా మామూలు కార్యకర్తలు కానీ ప్రజలు గాను నమోదు చేసుకునేటటువంటి వీలుంటుంది. ఈ సభ్యత్వ నమోదులో భాగంగా మనకి రేపు ఉదయానికి లింకులు వస్తాయి. వాళ్ళ ప్రజల్లోకి ఇల్లు తిరిగి పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులు, ఆయన ఎంచుకున్న శాఖలో ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు అన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క గడప తొక్కి వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత మెంబర్షిప్ తీసుకోవాలని పీలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి జన సైనికుడికి పిలుపునిస్తున్నాను. అలాగే నాయకులు, సాధకులు ఎవరైతే మెంబర్షిప్ కోసం, ఐడి కోసం ముందుకొచ్చారో వాళ్ళు ఖచ్చితంగా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం 100 రెట్లు ఎక్కువ కష్టపడి పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రేపలా ఎల్లుండు అంటే 27వ తేదీ శుక్రవారం మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడుకి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. స్వయంగా ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. ఫీడర్ కెనాల్ ఆధునీకరణతో నీటిపారుదల సామర్థ్యం పెరగడంతో పాటు నీటి వృధా తగ్గుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా జిల్లా పరిసర ప్రాంతాల్లోని 1000 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు రైతులతో సుదీర్ఘంగా మాట్లాడారు. వెలిగొండ కాలువలో జరుగుతున్న పనుల పరిశీలనకు వెళ్తూ ఆ రైతులతో కాసేపు అలా నడుచుకుంటూ వెళ్తూ పశ్చిమ ప్రాంతం రైతుల సమస్యల గురించి ఆరా తీశారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య ఏంటి, మీరు ఏ పంటలకు ఎక్కువగా పండిస్తారు, వెలిగొండ ద్వారా ఎంతవరకు లబ్ధి ఉంటుంది అనే విషయాలను వారితో ముచ్చటించారు. కాగా ఒక సాధారణ రైతుతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఎంతో అరుదు అని సీఎం చంద్రబాబుకు, అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి టీడీపీ ఇన్ఛార్జి ఎలక్షన్ బాబుకు ధన్యవాదాలు అంటూ ఆ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ పంటలు అధికంగా మీరు పండిస్తారని చెప్పి అడిగారు. మా ప్రాంతాన సార్ పశ్చిమ ప్రాంతము నీటి వనరుకు లేని ప్రాంతము. మా ప్రాంతంలో మిరప, పత్తి, కంది ఈ పంటలు వేసుకుంటాం సార్. కొంత బొప్పాయి, అరటి, నిమ్మ, దానిమ్మ కూడా పంటలు పండుతున్నాయి సార్. కానీ వెలిగొండ ప్రాజెక్టు అనేది పూర్తయితే సార్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది ప్రస్తుతం 7 అడుగుల గ్రౌండ్కు పోయినది సార్. దానివల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ బోర్లకు పెట్టుబడి పెట్టలేక అదే వెలిగొండ పూర్తయితే పూర్తిగా మనకు 100-150 అడుగుల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది సార్. ఆ పెరిగిన దానివల్ల మేమంతా అరటి, బొప్పాయి, ఉద్యానవన పంటల వైపుకి వెళ్ళి ఇక్కడ రైతాంగము ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఆర్టికల్స్ రబ్బుగా చేశారా సార్, మీరు కూడా మార్కాపురం జిల్లాను ఆర్టికల్స్ రబ్బుగా ప్రకటించారు కాబట్టి, కొత్త జిల్లాను కూడా ప్రకటించారు కాబట్టి ఈ జిల్లా రైతుల తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం పరిచినది. ఈరోజు చాలా శుభదినము. ముఖ్యంగా ఈరోజు వెలిగొండ ఫీడర్ కెనాల్ సందర్శనకు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాతోటి స్వయంగా వచ్చి ఏ పంటలు మీరు వేస్తారు, వాటి దిగుబడి ఎంత, ఖర్చులు ఎంత అని క్లియర్గా మమ్మల్ని అడగటము చాలా ఆనందదాయకముగా ఉన్నది. ఇదివరకు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా, మంత్రులు వచ్చినా కలవలేదు. ఇలా స్వయంగా ముఖ్యమంత్రి మా రైతుల గురించి మాతోటి స్వయంగా మాట్లాడి మీ చెరువు ఆయకట్టు ఎంత, మీ చెరువులో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, మన వర్షానికి నిండింది కదా, ఇంకా ఎన్ని అడుగులు ఉన్నాయి అని క్లియర్గా అడిగి సార్ ఉన్నాయి నీళ్ళు అని చెప్పాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.